Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హలో యోస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. దసరా నవరాత్రిలో భాగంగా అమ్మవారి శరణ్ నవరాత్రి వేడుకలు అయితే మాత్రం విజయనగరం జిల్లాలో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఒక్కసారి మనం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే ఒక కొత్త ప్రాంతానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకసారి లుక్ చేయండి. ప్రకృతి ఒడిలో ఊయలూగుతున్న అమ్మవారి ప్రతిరూపాన్ని, అమ్మవారి రూపాన్ని దర్శించుకొని ఒకసారి పుణ్యకులు కండి. ఇక్కడ సెట్ చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? అమ్మవారిని ఒక అడవిలో తీసుకువచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారా అనే ఆలోచన మీకైతే కలుగుతుంది కదా. ఒకసారి ఇక్కడ ఉన్న సెట్ అంతా కూడా చూడండి. మనం అంటే జిల్లా కేంద్రంలో ఉన్నామా లేక ఏదైనా వనంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారా అనే ఆలోచన మీకు ఉంది కదా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇదంతా కూడా అడవిలో ఎలా ఉంటుందో సేమ్ దానికి సంబంధించి ఒక వాటర్ ఫౌంటైన్, అదే విధంగా స్నేక్స్, కొండలు, రాళ్ళు, గుట్టలు, ఇదంతా మధ్యలో అమ్మవారు ప్రకృతి ఒడిలో. ఎందుకంటే ఆ పూల సోయగాల నడుమ అమ్మవారు ఉయ్యాలూగుతుంటే ఆ ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూస్తుంటే అబ్బా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది కదా. సో ప్రెసెంట్ ఈ అమ్మవారి రూపాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఎక్కడికి రావాలని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా. సో ఒక్క నిమిషం అలా ఉండండి. నేను ఎక్కువ అయితే మీకు అంటే దాచదలుచుకోలేదు, చెప్పేస్తాను. ప్రెసెంట్ ఎక్కడున్నావు ఫస్ట్ నుండి మీకు చూపిస్తాను. నేను అమ్మవారిని దర్శించుకున్నారు. మీకంతా కలిగే ఆలోచన ఎక్కడ ఇంత అందమైన సెట్ వేశారు, మేము ఎలా చేరుకోవాలి, అమ్మవారిని ఎలా దర్శించుకోవాలనే కదా మీ ఆలోచన. ఇది ఎక్కడ కాదు, విజయనగరం జిల్లా కేంద్రంలో వై జంక్షన్ నుండి డిమార్ట్ మధ్యలో వీటి అగ్రహారం రొంగల వీధి దుర్గాదేవి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఒక డిఫరెంట్ సెట్ అన్నమాట. సో మనం ప్రస్తుతం అయితే అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, అదే విధంగా అమ్మవారి దర్శన భాగ్యం మీకు కూడా కల్పించడానికి ఎక్కడైతే సెట్ ఏర్పాటు చేశారో అక్కడే ఉన్నాము. ఇలా ఎంటర్ అవుతూనే సెట్ వద్దకు ఫస్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఏంటంటే కొండలు, గుట్టలు. మనకి అడవిలోని ఎలా ఉంటాయో తీగలు, మర్రి ఊడలు, అదే విధంగా అంతా కూడా సేమ్ అలాంటి అట్మాస్ఫియర్ లోనే. అసలు ఇప్పుడు అంటే ప్రతి అకేషన్ కి కూడా ట్రెండ్ ఫాలో అవడం ఒక కొత్త ట్రెండ్ గా మారింది. సో మిరాయి మూవీకి సంబంధించిన సంపత్ పక్షి దాన్ని ఫస్ట్ పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేశారు. సో దాంతో పాటు లోపలికి మనం ఇలా వెళ్తూనే మనం అసలు అంటే బయట ఉన్నామా, జిల్లా కేంద్రంలో ఉన్నామా, లేదంటే జనావాసంలో ఉన్నామా, ఒక వనానికి వెళ్తున్నామా అనే ఆలోచన కూడా కలుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లోపల వస్తున్న స్మెల్, అదే విధంగా లోపల ఉంటున్న ఈ కొండలు అంటారు కదా, చూడండి కొండలు మనం ఇవి టచ్ చేస్తేనే ఇది మనం ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా సెట్ వేశారు ఈ దుర్గాదేవి కమిటీ సభ్యులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నాళ్ళుగా ఎంత మంచి సెట్ వేస్తే ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు, దాంతో పాటు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ పిల్లలకి పెద్దలకి కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి, ఒక మంచి మెసేజ్ ని మనం ఇవ్వాలి అనే ఆలోచనతో సో ఇక్కడ సెట్ ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా ఒక గ్రీనరీతో లైటింగ్స్. ఎలా అంటే మనం అడవిలోకి వెళ్ళగానే ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంది చూడండి, జలపాతాల నుండి వాటర్ వస్తుంది, ఒక మంచి స్మెల్ మట్టి నుండి బయటకు వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే ఇక్కడ కలుగుతుంది. అందుకే అంటున్నాను గుహలో ఉన్నామా లేదంటే బయట ఉన్నామా అనే ఆలోచన. సో ఫస్ట్ గా మనం ఇలా ఎంటర్ అవుతూనే మనకు కనిపించింది విఘ్నాధిపతి అయినటువంటి ఆ గణేశుని. ఎందుకంటే ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ గణనాథుని పూజించడం, మొదటిగా మనం హిందువులం కాబట్టి వినాయకుడిని పూజించడం మనకి ఫస్ట్ నుండి వస్తున్న కూడా ఆచారం. సో ఆ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా ఎలా అంటే కిందన పులి చర్మం చూస్తున్నారు కదా, పులి చర్మం మీద గణనాథుడు త్రిశూలం పట్టుకొని ఇక్కడ వస్తున్న భక్తులందరికి కూడా దర్శనం ఇస్తున్నాడు. సో
ఫస్ట్ మనం చూసింది గణనాథుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంత లోపలికి అలా వెళ్తున్న కొద్ది ఒకటే సౌండ్, ఎలా అంటే ఒక జలపాతం ఎక్కడుంది, జలపాతం సౌండ్ వస్తుంది, స్మెల్ వస్తుంది, ఎక్కడ అని ఎదురు చూసే టైప్ లో ఉంది ఇక్కడ సెట్ మాత్రం. ఎస్, గణనాథుని దర్శించుకున్న తర్వాత ఇంకాస్త కొంత ముందుకు వస్తే ఈ మలుపులు తిరుగుతున్న కొండల మధ్యలో చూస్తున్నట్టయితే ఈ గుహల మధ్యలో కాళికాదేవిగా అమ్మవారు, ఎందుకంటే ఆ జగజ్జనని అమ్మవారు కాళికాదేవి రూపంలో వచ్చే భక్తుల కోసం ముందుగా దర్శనం ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంకా అంటే ఉగ్రరూపధారిణి అయినటువంటి కాళిక అమ్మవారిని చూస్తే ఎలాంటి వారికైనా అలా అమ్మవారికి నమస్కరించాలి అని అనిపించే సెట్లా కనిపిస్తుంది. వచ్చిన భక్తులకి కాళికాదేవి రూపంలో అమ్మవారు ముందుగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. సో అమ్మవారిని చూడగానే ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్, అంటే అమ్మవారిని ఇలా ఇక్కడికి వచ్చి దర్శించుకోగానే ఫస్ట్ కాళికాదేవి రూపంలో అతి భయంకరమైన అమ్మవారిగా ఆ ఉగ్ర రూపాన్ని చూసే వారికి ఎవరైనా ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. బికాజ్ ఆఫ్ జగజ్జయిని అయినటువంటి అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శించుకుంటాం. అందులో దేవి శరణ్ నవరాత్రిలో భాగంగా ఒక రోజున అమ్మవారు దర్శనం ఇస్తారు కాళికాదేవి రూపంలో. సో ఇక్కడ కాళికాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సెలయేళ్ల మధ్యలో ప్రకృతి ఒడిలో ఊయలూగుతున్న ఆ దుర్గాదేవిని కూడా మీరు దర్శించుకుందరు కదండి. ఎస్, కాళికాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చెప్పాను కదా, ప్రకృతి ఒడిలో ఊయలూగుతున్న అమ్మవారి నయనానందకరమైన రూపాన్ని చూస్తే నిజంగా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఎందుకంటే అంత చక్కగా అమ్మవారు ఎర్రని చీర వస్త్రము ధరించి చూసారా, ఆ లోకాన్ని వెళ్ళే ముగ్గురమల మూలపుటమ్మ అయినటువంటి దుర్గాదేవి అమ్మవారు ఊయలలో ఎంత హాయిగా సేద తీరుతున్నారో వచ్చిన ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించి అమ్మవారి చల్లని చూపులు భక్తులందరిపై కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంత కింద చూస్తున్నట్టయితే అమ్మవారి వాహనం అయినటువంటి సింహం కూడా ఇక్కడే ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఒక ఆనకొండని, ఎందుకంటే బికాస్ ఆఫ్ అడవి థీమ్ కాబట్టి ఒక ఆనకొండ చూడండి, ఎంత అడవిలో ఇవన్నీ కూడా వాటి ఆవాసాలు, చెట్టు పుట్ట విష సర్పాలు, అదేవిధంగా మృగాలు, జీవాలు ఇవన్నీ కూడా అడవిలో వాటి స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి. ఒక నెస్ట్ ని చూడొచ్చు మనం, అక్కడ ఒక పక్షి గూడు ఏర్పాటు చేసి అందులో పక్షి గుడ్లు కూడా, అంటే ఇది ఎక్కడా కూడా మనం గమనించవచ్చు. మనం ఉన్నది ఒక వనంలోనా లేదంటే జిల్లా కేంద్రంలోనా, మనుషుల మధ్యలో ఉన్నామా లేదంటే ఒక వనంలో మనం అమ్మవారిని దర్శించుకుంటున్నామా, రెండూ కూడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇక్కడికి వచ్చి చూస్తే. సో ఇంత చక్కటి సెట్ వేసి ఎంతో మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న దుర్గాదేవి కమిటీ సభ్యులతో కూడా మాట్లాడదాం ఒకసారి. సో చూసారు కదా, అమ్మవారి సెట్ ని ఇంత అందంగా వేసి ఎంతో మంది భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పించడంతో పాటు ఇక్కడ ఈ అడవి సెట్ వేయడానికి కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వాలి. బికాస్ ఆఫ్ మన వాతావరణాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా అడవులను కూడా సంరక్షించుకోవాలి. సో అడవిలో అమ్మవారు ఎలా ఉందంటే జంతువులతో పశుపక్షాదులతో అమ్మవారు వాటితో మమేకమై భక్తుల్ని చూస్తున్నారా అనేటట్టు ఏర్పాటు చేశారు కదా కమిటీ కుర్రవాళ్ళు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. స్పెషల్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే చెప్పాల్సింది వీళ్ళకే. ఎందుకంటే ఇంత మంచి సెట్ ని మనకి చూపించినందుకు, అదే విధంగా ఒక డిఫరెంట్ థీమ్ లో అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ఆ ఊయల అదే విధంగా చెట్టు ఆకులు ఇవన్నీ అరేంజ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తే ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ బయటకు వచ్చిందో వాళ్ళతో షేర్ చేసుకోవాలి. హాయ్ అండి, నమస్తే. ఒక మాకు ఆలోచన ఎలా ఉందంటే, మేము అడవిలో ఉన్నామా లేదంటే విజయనగరంలోనే ఉన్నామా, రెండు కూడా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత నిజంగా అడవిలో ఒక గుహలోకి వెళ్ళినట్టుంది. ఎవరికి వచ్చింది ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఐడ్రీమ్ న్యూస్ రిపోర్టర్స్ కి మీకు కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మేము తెలియజేసింది ఏమనగా, మేము చాలా దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నామండి ఇటువంటి డెకరేషన్ చేయాలని. ఆలోచన వచ్చింది మాత్రం మా డైరెక్టర్ జనాకి. ఇది చేసింది కూడా మా కమిటీ కుర్రవాళ్ళందరూ, బయట నుంచి ఎవరిని తీసుకురాలేదు. మనం డైరెక్ట్ చేస్తే మన కుర్రవాళ్ళందరూ కూడా దగ్గర సుమారు 45 రోజుల నుంచి అంటే డే నైట్ కష్టపడి ఈ యొక్క సెట్ ని తీర్చిదిద్దారని. ఈ యొక్క సెట్ వేసిన తర్వాత విశేషమైన జన సమూహం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఖాళీ అయితే ఉండట్లేదండి.
ఎక్కడి నుంచి నిన్నైతే గాజువాక నుంచి వచ్చారు, సాలూరు నుంచి వచ్చారు, బొబ్బుల నుంచి వచ్చారు. ఎక్కడ ఎవరి నోటండి విన్నా సరే ఈ జంగిల్ సెట్ ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. ఉయ్యాల అమ్మవారు ఊగే విధానం అందరినీ కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఇంకా రాబోయే 3-4 రోజుల్లో కూడా ఇంకా జనసందోహం పెరుగుతారండి. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డైలీ కూడా ఒక 500 మంది దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని. ఈ 4 రోజుల్లో సుమారు ఒక 1000 మంది వరకు డైలీ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు కమిటీ వారు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. డైరెక్టర్ అన్నమాట, ఈ సెట్ డైరెక్టర్ గారు మీరు. సో అందరూ వచ్చి అసలు అంటే డిఫరెంట్ గా ఏర్పాటు చేశారని వారి యొక్క ఆలోచన భావాన్ని తెలుపుతుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఎంతలా అవుతుంది అనుకోలేదు అసలు. అంటే ఈ సెట్ వేయాలని చాలా మంది డిఫరెంట్ సెట్స్, టెంపుల్ సెట్స్ అలా, కానీ ఈ సెట్ ప్రత్యేకంగా అందులో ఊయల్లో అమ్మవారు ఎలా ఊగుతుంటే అంటే ఆలోచన కూడా కట్టింది అనమాట. ఇలా చేస్తేనే ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందని ఎలా వచ్చింది ఆలోచన? నాకు ఈ ఆలోచన అంటే కొత్త అందరూ చెట్ల వర్కులు, క్లాత్ వర్కులు గట్రా చేస్తారు, అంటే డిఫరెంట్ గా నేచురల్ గా ఉండాలనేసి ఈ ప్లానింగ్ చేసాం. ఉయ్యాల నుంచి నాకు ఇప్పటి నుంచి ఒక కోరిక, ఉయ్యాల్లోని దుర్గాదేవి ఆడదాం అనేసి ఈ సంవత్సరం నెరవేరింది ఈ కమిటీ తరఫున. ఈ కమిటీ వారు ఎన్నాళ్ళు కృషి చేస్తే మీరు అన్నారు 4-5 సంవత్సరాల క్రితం నుండి ఇలా వేయాలని, కానీ దీనికోసం మీరు ఎంత మంది కృషి చేశారు, ఎన్నాళ్ళు వెయిట్ చేస్తే ఇంత మంచిగా డిజైన్ చేయగలిగారు? ఇది 45 రోజుల నుంచి రెడీ చేయడం. మా కమిటీ 20 మంది కూడా గట్టిగా ఈ 45 రోజులు కష్టపడ్డారు, అందువల్ల ఇంత అవుట్పుట్ వచ్చింది. అంటే వినాయక చవితి సంబరాలు అవ్వగానే దుర్గాదేవి, సో అప్పటి నుండి కూడా మనం ఎంత వేగా ఈ సెట్ వేసి చూపిస్తాం ప్రజలకు అనే ఆలోచన, యాంగ్జైటీగా ఉన్నారా? బాగా ఇంతమంది వస్తారని నేను కూడా ఊహించుకోలేదు, ఇంత హైలైట్ అవుతుందని కూడా అనుకోలేదు. ఓకే, ఊయలా ఇవన్నీ ఓకే, కానీ పక్కన సెలయేరు, ఆ పైన జలపాతం పడుతుంది కదా ఫౌంటైన్, ఆ సౌండ్ అంటే ఎక్కడో ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసినట్టయితే లేదు. ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా న్యాచురల్ గా నాచు పట్టి ఆ మొక్కల మీద నుండి వస్తుంది, ఆ మూలికల మీద నుండి తడుచుకొని వస్తుంది అనేసి, అది కూడా మీ ఆలోచనేనా? అది మా ఆలోచన. అంటే నేను ఆడుకెళ్ళాడు గృహంలోనే ఇలాగే ఉంటదని అనుకుని ప్లాన్ చేసింది కూడా. ఎస్టిమేషన్ ఎంత సుమారుగా అయ్యింది? 2 నుంచి 3 లోపు అయింది, 3 లక్షల లోపు అయింది. సో హ్యాపీ సెట్ అవుట్పుట్ చూసిన తర్వాత అమ్మవారిని ఎలా దర్శించుకున్న తర్వాత చాలా హ్యాపీ అండి. ఎంత జనం చూసి ఇంకా హ్యాపీ అవుతున్నాం. అమ్మవారిని చాలా నేచురల్ గా కనబడుతుంది, ప్రతి ఒక్కరు చాలా బాగుంది అనేది మాకు హ్యాపీగా ఉంది. కష్టం మర్చిపోయాం, ఇంత చేసి కష్టం మర్చిపోయాం. అమ్మవారు ఎర్రటి చీరను ధరించి ఆ వస్త్రధారంలో అమ్మవారు ఎలా తెలుసా మన ముందుకు వస్తున్నారు. అమ్మవారు ఇక్కడ విజయవాడ నుండి వచ్చి ఎక్కడ కొలువై ఉన్నారా అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఇంకొంతమంది కమిటీ కూడా బికాస్ ఆఫ్ ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది కష్టం ఇదంతా కూడా. సో వాళ్ళని కూడా అడుగుదాం. అంటే ఇక్కడికి రావడం వరకు ఓకే, కానీ సెట్ వెతుక్కోవడం మాకు కూడా కొంత టైం పట్టింది. అంటే అడ్రస్ ఎవరికైనా చెప్పాలంటే ఈజీ వేలో ఎలా చెప్పొచ్చు? యాక్చువల్లీ ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి మెయిన్ గా రూట్ అనేది ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మెయిన్ ఎక్కడి నుంచి అంటే మన డిమార్ట్ హోండా షోరూమ్ కి రెండిట్ల సెంటర్ నుంచి ఒక వే ఉంటుంది, ఆ వే నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడ మన దేవితల్లి దాకా వచ్చేవచ్చు. ఒక 400 మీటర్స్ ఉంటుంది మన డిమార్ట్ నుంచి మన బొమ్మ దాకా. మీరు ఈ వీడియోలో కూడా మన భక్తులందరికీ ఈ ఒక ఈజీ వేలో ఎలా రావాలనేది చూపించాలని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ 45 డేస్ నుంచి పడ్డ కష్టం అంతా ఇంతమంది వచ్చేసరికి మాకు అసలు కష్టం అనేదే ఇంకా తెలియలేదు, మేము ఇంతలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అయితే ప్రతి కమిటీ కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మవారి రూపాన్ని చూస్తూ ఆనందం ఒకెత్తైతే భక్తులందరూ కూడా వచ్చి ఇంత మంచి సెట్ వేశారు, ఇంత అందమైన అమ్మవారి రూపాన్ని మాకు చూపిస్తున్నారు. సో ఇది చాలు మాకు ఇంకా లైఫ్ కి హ్యాపీ అనుకుంటే ఈ అంటే విజయనగరం జిల్లా కేంద్రంలో ఫస్ట్ ఎవరైనా వచ్చి విజిట్ చేస్తుంది ఈ యొక్క జంగిల్ సెట్ ని, అదే విధంగా ఊయలలో ఊగుతున్న అమ్మవారిని. సో ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ వస్తున్నారు కదా, ఏం చెప్తున్నారు? అందరూ చాలా బాగుంది అంటున్నారు, ఎక్కడ చూడలేని విధంగా ఎవరు చేయలేని విధంగా చేశారు అంటున్నారు. రోజుకి ఎలాగనుకున్న ఒక 500 మంది దగ్గర వస్తున్నారు చాలా మంది. అందరికి రూటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అది మనం చేయాలి. గత 45 రోజుల నుంచి డే అండ్ నైట్ కష్టపడ్డాం, అవుతుంది సెట్ అవుతుందో లేదు. మాకు ఈ సెట్ 45 రోజుల పాటు ఇంత అందంగా తయారవడానికి మా 20 మంది కుర్రలే కాకుండా మా ఈడ ఆడవాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, మహిళలు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక్క కుర్రాల వల్ల అయితే మాత్రం రావలేదు, వీధిలో ఆడవాళ్ళ సపోర్ట్ తో కలిపి మొత్తం అందరం కలిసే చేసాం సార్.
ముందుగా ఈ జంగిల్ సెట్ ని ఎవరైతే దర్శించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి రూట్ తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నారని కమిటీ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. బికాస్ ఆఫ్ రూట్ ఏంటంటే ఇక్కడ విజయనగరంకి ఎంటర్ అవగానే వై జంక్షన్ నుండి డిమార్ట్ మధ్యలోనే డిమార్ట్ కి హోండా షోరూమ్ మధ్యలో ఒక వే ఉంటుంది. ఆ వేలో స్ట్రైట్ గా వచ్చి ఒక లెఫ్ట్ కార్నర్ తీసుకోగానే అమ్మవారి జంగిల్ సెట్ అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది. సో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేవారు అడ్రస్ కోసం ఇబ్బంది పడకుండా అంటే వారికి ఒక మార్గాన్ని చూపించడానికి ఫ్లెక్సీల ద్వారా కూడా వీళ్ళు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంకా మాట్లాడదాం, ఎందుకంటే మనం ఒక మాటలో చెప్పేసి క్లోజ్ చేసేసేది కాదు. ఈ సెట్ గురించి ఇక్కడ లైటింగ్ ఈ థీమ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. హాయ్, ఎలా అనిపిస్తుంది ఈ సెట్ అంతా వచ్చి చూసిన తర్వాత? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు మీ హ్యాపీనెస్ కూడా ఈ సెట్ ఇలా వేద్దాం అని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మనం. ఈ సంవత్సరం ఈ సెట్ ఇలా వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మాకు 35వ సంవత్సరం అన్నమాట. ఇక్కడ మేము అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ చేసి మా తండ్రుల కాడి నుంచి స్టార్ట్ చేశారు. ఇది మాకు 35వ సంవత్సరం. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రూట్ తెలియక. ఇక్కడ మన డిమార్ట్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి స్ట్రైట్ గా వస్తే మనకి రంగుల వీధి అని అడిగితే ఎవరైనా చెప్తారు. డైరెక్ట్ మనకి అమ్మవారు ఉంటుంది. సో ఈ సెట్ వేయాలి అనే ఆలోచన రావడం ఒకటైతే ఇంత మంచి సెట్ ని ఒక చిన్న ప్లేస్ లో వేస్తే సరిపోదు కదా, దానికి ఒక చాలా పెద్ద ప్లేస్ కావాలి. అండ్ అదే విధంగా సెట్ కి అనుగుణంగా కూడా చుట్టుపక్కల వాతావరణం కూడా ఉండాలి. సో ఆ వాతావరణం కావాలంటే ఈ సెట్ ని వేసుకోవడానికి స్థలాన్ని ఎవరెంత స్థలాన్ని ఇస్తారు అమ్మవారి కోసం ఉంటుంది ఇవ్వాలని, కానీ కొంతమంది వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కదా. కానీ అలా కాకుండా మీరు అమ్మవారి కోసం ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా నా వంతు సహాయం నేను చేస్తానంటూ సో అమ్మవారి కోసం ఒక భక్తులు కూడా సెట్ వేసుకునే అవకాశాన్ని కల్పించారు. సార్ నమస్తే అండి. ఇక్కడ గత 35 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరిపిస్తున్నారమ్మా. ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఏడు మీరే అమ్మవారికి ఇక్కడ సెట్ వేసుకోండి. మీరు అమ్మవారిని ఇక్కడ 9 శరణ్ నవరాత్రులు కూడా అమ్మవారికి ఇక్కడే పూజించుకోండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మీరు స్థలాన్ని ఇస్తారంటే సైట్ ఇక్కడ మా సైట్ లోనే పెడతారమ్మా. అదేంటంటే మరి మా దృష్టి అనుకూలంగానే ఇప్పుడు ఈ సంఘం బృందం కూడా చాలా నిష్టగా నియమంగా చేస్తారు 9 రోజులను. ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అంటానమాట. మరి ఆ స్థలంలో నా అదృష్టం అనుకుంటున్నాను. అమ్మవారిని ఇక్కడ మాకు పెట్టడం వల్ల మాకు విజయవాడలో తల్లినంత చూసినంత జనం బాగా వస్తున్నారు. ఇక్కడికి విజయవాడ వెళ్ళట్టే వస్తున్నారు. అలాగే జనాలకు కూడా ఇబ్బంది పడకుండా ఈ రోజు ఫ్లెక్సీలు డిమార్ట్ కానించి హోండా షోరూమ్ మధ్యలో నుంచి డిమార్ట్ కానించి ఫ్లెక్సీలు మొత్తం అంతా వేయిస్తున్నాం. జనాలకు ఇబ్బంది పడకుండా ఒకళ్ళ అడగకన్నా చేయకుండా చిన్నగా మన అమ్మవారి దగ్గరికి వచ్చినట్టు చూస్తున్నాం. అందరికి ఇబ్బంది లేకుండా జనాలు కూడా ఇంకా మంచిగా రావాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. పంతులు గారు చెప్పండి, చాలా అంటే అమ్మవారి శరణ్ నవరాత్రిలో భాగంగా ఈ 10 రోజులు అమ్మవారికి ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో దిక్కులు కూడా వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ సెట్, అందులో మీరు పూజలు చేయడం ఒక అదృష్టం అనుకోవచ్చా? చాలా అదృష్టం అనుకోవాలి. నేటికి నేను 18 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను ఇక్కడ. అయితే ఈ సంవత్సరం డిఫరెంట్ గా కుర్రాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ కార్యక్రమం చేయడం, ఇంతలాగా సెట్ వేయడం చాలా అదృష్టం. ఇది చూడడానికి కూడా చాలా మంది రోజు రోజు రావడం చాలా ఆనందకరమైన విషయం ఇది. అయితే ఇక్కడ రోజుకు ఒక అవతారం. దసరా రోజు ఎప్పుడు అనుకుతాము, ఈసారి లక్షవారం పడడం వల్ల శుక్రవారం వచ్చి శనివారం నాడు అనుపు. శనివారం వరకు కూడా ఏదైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికి అనుకూలంగా అందరికీ ఇస్తారు. అందరూ ఒకే బ్యాచ్ పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ బ్యాచ్ పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకు ఇబ్బంది కలిగించకుండా అందరికీ కూడా వేగంగానే పూజా కార్యక్రమం చేసుకొని అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా అంటే ఒక ఇలాంటి సెట్ వేయాలని ఫస్ట్ అడిగేది పంతులు గారిని. ఇలా వేయాలనుకుంటున్నాము, సో దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేదంటే అమ్మవారికి ఇలా మేము అనుకుంటున్నాము, ఇలా ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు కదా, అడిగినప్పుడు మీరేం చెప్పారండి? అలా వేసి తప్పలేదని చెప్పాను. చాలా బాగుంది. 5 విగ్రహాలు పెడదాం అనుకుంటున్నారు. 5 విగ్రహాలు ఏవేవి పెట్టాలంటే గాయత్రీదేవి, సరస్వతీదేవి, వినాయకుడిని, అలాగే అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని అలాగే పెడుతున్నాం. ఈ 5 విగ్రహాలు మనం ఏర్పాటు చేస్తానండి. చూసారు కదా కమిటీ కుర్రవాళ్ళు ఎన్నాళ్ళు కృషి చేశారో, అదే విధంగా ఎంత బడ్జెట్ ని ఇన్వెస్ట్ చేశారో, వచ్చిన భక్తుల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో. సో ఇదంతా థీమ్ చూసిన తర్వాత ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది లేకుండా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి సో ఇలాంటి వనంలో ఏర్పాటు చేస్తే
పిల్లలకి పెద్దలకి కూడా ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ తోటి ఎన్నో రకాల డెకరేషన్స్ చేయొచ్చు, ఇంకా కలర్ఫుల్ గా చూపించవచ్చు. కానీ అవేవి కాదు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ఉంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. బికాస్ ఆఫ్ ఇప్పుడు మనం చూస్తున్నాం క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో, ఉక్క వాతావరణం తోటి ప్రజలు ఎంత అల్లల్లాడిపోతున్నారు. సో ఇక్కడ ఉండే మూగ జీవాలు, అదే విధంగా చెట్టు పుట్ట అన్ని కూడా ప్రకృతి ఇచ్చిన వరం. ప్రకృతి సోయగాల మధ్య ఆ దుర్గాదేవి శరణ్ నవరాత్రులు చేయడం మాకైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. సో వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మా ఇన్ని రోజుల కష్టాన్ని కూడా మర్చిపోతున్నాం. సో మీరంతా కూడా అమ్మవారిని దర్శించుకోవాలంటే విజయనగరం జిల్లా కేంద్రంలో వీటి అగ్రహారంలో రొంగల వీధి దుర్గాదేవి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకొని సో మీ కామెంట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. 100% బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు